ఇరాన్ అమెరికాల మధ్య ఘర్షణలతో పశ్చిమాసియా 40 రోజులు దద్దరిల్లిపోయింది. అయితే ఈ సమయంలో అమెరికా సైనిక స్థావరాలను ఇరాన్ పకడ్బందీగా పేల్చేసింది. అంత ఖచ్చితంగా ఇరాన్ దాడులు ఎలా చేసిందంటే దాని వెనుక చైనా అందించిన సాయమే. చైనా నిర్మించిన ఒక రహస్య ఉపగ్రహం సాయంతో ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలపై ఫోకస్ పెట్టింది. ఇదే విషయాన్ని ఫైనాన్షియల్ టైమ్స్ ఓ స్టోరీ రూపంలో పబ్లిష్ చేయడం కలకలం రేపుతోంది. మరోవైపు సెకండ్ రౌండ్ పీస్ టాక్స్కి ముందు ఇరాన్ మరోసారి అమెరికాకి డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది. ఇంతకీ ఏంటా డెడ్లీ వార్నింగ్? టేక్ ఎ లుక్ ఆన్ ది స్టోరీ. మాతో పెట్టుకోవద్దు, నౌకలు పేల్చి పడేస్తామంటూ ఇరాన్ హెచ్చరిక. హర్మూజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తే మిస్సైల్స్ దాడి చేస్తామంటూ ఇరాన్ ప్రకటించడం సంచలనం కలిగిస్తోంది. హర్మూజ్ జలసంధితో పాటు ఇరాన్ నౌకాశ్రయాల వద్ద పెద్ద ఎత్తున సైనికులను మోహరించిన అమెరికాకు ఇరాన్ గట్టి హెచ్చరిక చేసింది. హర్మూజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం అమెరికా ప్రయత్నాలు చేస్తే తమ తొలి క్షిపణికి ఆ దేశానికి చెందిన నౌకలు మునిగిపోతాయని హెచ్చరించింది. మరోవైపు ఇరాన్కి చైనా సాయంపై కూడా కొత్త విషయాలు బయటకొచ్చాయి. అమెరికాతో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్కు చైనా సహాయం చేస్తుందనే వాదనకు బలం చేకూరేలా మరో నివేదిక బయటకొచ్చింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాల గురించి సమాచారం చైనా శాటిలైట్ ఇస్తోందని ఫైనాన్షియల్ టైమ్స్ చెబుతోంది. ఇందుకోసం గతేడాది రహస్యంగా పొందిన చైనా నిర్మిత ఉపగ్రహంపై ఇరాన్ ఆధారపడిందని ఫైనాన్షియల్ టైమ్స్ స్టోరీ చెబుతోంది. TEE-01Bగా పిలిచే ఈ ఉపగ్రహాన్ని చైనా సంస్థ ఎర్తై కంపెనీ అభివృద్ధి చేసి ప్రయోగించగా ఆ తరువాత దానిని ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్ కార్ప్స్ ఏరోస్పేస్ ఫోర్స్ స్వాధీనం చేసుకుంది. చైనా ఇన్ ఆర్బిట్ డెలివరీ పద్ధతిలో ఎర్తై విదేశాలకు ఉపగ్రహాలను సరఫరా చేస్తుంది. ప్రయోగించిన శాటిలైట్లను విజయవంతంగా కక్షలోకి చేర్చిన తరువాత మాత్రమే విదేశీ కొనుగోలుదారులకు బదిలీ చేస్తుంది. నివేదిక ప్రకారం ఈ ప్రాంతంలోని కీలకమైన అమెరికా సైనిక స్థావరాలపై నిఘా ఉంచే బాధ్యతను ఇరాన్ కమాండర్లు దీనికి అప్పగించారు. ఈ ఒప్పందంలో భాగంగా ఆసియా, లాటిన్ అమెరికా, ఇతర ప్రాంతాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న చైనా ఆధారిత ఉపగ్రహ సేవల సంస్థ ఎంపోసాట్ నడుపుతున్న వాణిజ్య గ్రౌండ్ స్టేషన్ నెట్వర్క్ కూడా IRGCకి యాక్సెస్ ఇచ్చింది చైనా. ఈ ఎస్-టైప్ ఉపగ్రహం మార్చి 13, 14, 15 తేదీల్లో సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరం ఫోటోలను తీసినట్లు సమాచారం. ఆ తరువాతే అంటే మార్చి 14న ఆ వైమానిక స్థావరంలోని అమెరికా యుద్ధ విమానం దాడుల్లో ధ్వంసమైంది. దీన్ని ట్రంప్ కూడా నిర్ధారించారు. ఆ తరువాత జోర్డాన్లోని మువాఫక్ సల్తీ, బహ్రెయిన్లోని మనమాలో ఉన్న అమెరికా 5th ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ సమీప ప్రాంతాలు, ఇరాక్ ఎర్బిల్ ఎయిర్పోర్ట్ వంటి చోట్ల కార్యకలాపాలను కూడా TEE-018 పర్యవేక్షించింది. సరిగ్గా ఇదే సమయంలో వాటిపై ఇరాన్ దాడులు చేసింది. మరి చైనా శాటిలైట్ ఎక్కడైతే సర్వేలెన్స్ చేసిందో అక్కడే ఇరాన్ దాడులు చేసిందంటే దానర్థం సమాచారం బదిలీ జరిగినట్లే కదా. ఇంకా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని కోర్ఫకన్ కంటైనర్ పోర్ట్, విదఫా పవర్ డీశాలినేషన్, ప్రపంచంలో భారీ అల్యూమినియం ప్లాంట్లలో ఒకటైన బహ్రెయిన్లోని అల్బా ప్లాంట్ సహా గల్ఫ్ వ్యాప్తంగా పౌర మౌలిక సదుపాయాలను చైనా శాటిలైట్ స్కాన్ చేసిన తరువాతే వీటిపై ఇరాన్ దాడులు చేసింది. అంటే చైనా ముందుగా తన హస్తం బయటపడకుండా ఇరాన్కి తెర వెనుక సాయం చేసిందనేది సుస్పష్టం. ఫైనాన్షియల్ టైమ్స్ ప్రచురించిన ఈ కథనం ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ఆందోళన తీవ్రతరం చేసింది. ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్తో చైనాకి మంచి రిలేషనే ఉంది. అందుకే చైనా తాము ఇరాన్కు సైనిక నిఘా సమాచారం అందజేస్తున్నామనే ప్రచారాన్ని ఖండిస్తోంది.